ప్రతి గుడిసెకు పట్టా కావాలని, ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి అని ఈ నినాదంతో వామపక్ష పార్టీలు ఐక్యంగా ఈ రోజు నిర్వహిస్తున్న ఈ ధర్నాలో వేలాదిగా పాల్గొన్న గుడిసెవాసులకు, నిరుపేద ప్రజలకు, వేదిక మీద ఆసీనులైన వామపక్ష పార్టీల నాయకులందరికీ నా నమస్కారం. ఇక్కడికి తరలి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాకు ఇల్లు కావాలి, గుడిసెకు పట్టా కావాలి అన్న మన హక్కును సాధించుకోవడంలో భాగంగా పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి ఇక్కడికి తరలి వచ్చిన మీ అందరూ ధన్యజీవులు. ఇది సాధించేంత వరకు మడిన తిప్పని పోరాటాలకు మనందరము సిద్ధమైతేనే ఈ రాష్ట్ర పాలకులకు మన గుడిసెను దక్కించుకోవటానికి, మనకు ఇల్లు ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వస్తారు తప్ప, లేకపోతే మీకు ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇది మా 6 గ్యారెంటీలలో ఒకటి అని ఎన్నికలలో ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిరుపేద వేసుకున్న గుడిసెలను బుల్డోజర్లు పెట్టి తొలగిస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగించాలనుకుంటున్నారా, లేకపోతే బుల్డోజర్ పాలన కొనసాగించాలనుకుంటున్నారా? తెలుసుకోవాల్సిన సమయం ఇది. బుల్డోజర్ పాలన కొనసాగించాలనుకుంటే ఖబర్దార్ సహించమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. తిరగబడి పోరాడటానికి ప్రజలను సమాయత్తం చేస్తాం. దరఖాస్తు పెట్టుకున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేంత వరకు వెనకకు వెళ్ళమని మీ వాగ్దానమే మీకు చెప్తా ఉన్నాం. ఎక్కడికి పోయింది మీ వాగ్దానం? 2.5 సంవత్సరాలైంది. వేలాది మంది, లక్షలాది మంది అన్ని జిల్లాలలో దరఖాస్తులు పెట్టుకొని ప్రతి సోమవారం మీ కలెక్టర్ ఆఫీసులకు వచ్చి మా ఇల్లు ఏమైంది, మాకు శాంక్షన్ అయిందా లేదా అని నిరుపేదలు అడుగుతూ వారు చేస్తున్న ఆందోళనలు, వారు చేస్తున్న ఆక్రందనలు మీ చెవికి ఎందుకు వినపడటం లేదని అడుగుతూ ఉన్నాం. ఒక్క జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, ప్రతి జిల్లాలో లక్షల మంది ప్రజలు వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. చేసుకున్న దరఖాస్తుకు ఉన్న విలువ ఈ పాలకులకు తెలియకపోతే ఖచ్చితంగా న్యాయపరంగా ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్న ప్రతి పేదవాడు మీపై కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసమే సాంబశివరావు గారు ఈ సభలో చెప్పినట్లుగా ప్రతి వర్గాల్లో వ్యక్తిగత దరఖాస్తు పెట్టుకొని ఆ దరఖాస్తులన్నీ కలెక్టర్ ఆఫీసులో ఒకటుంటే ముఖ్యమంత్రి ఇంటికి తీసుకువెళ్ళటానికి చలో ముఖ్యమంత్రి ఇంటికి అన్న కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి మనందరము సిద్ధం కావాలా. అట్లాగే ఈ రాష్ట్రంలో ఇంటి పేదవాడి కోరిక తీర్చలేని మీరు మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇల్లు లేకపోతే మహిళ కోటీశ్వరాలు ఎట్లా అవ్వగలుగుతుంది? మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది అని రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, అట్లాగే సీతక్క ప్రతిరోజు మాట్లాడుతున్నారు. మాకు సంతోషంగా ఉంది. నిజంగా మహిళల సాధికారత సాధించే చర్యలు మీరు ఎన్ని తీసుకున్నా, మహిళలను కోటీశ్వరులను చేసే చర్యలు మీరు ఎన్ని తీసుకున్నా స్వాగతిస్తాం. మీకు ఆ రకమైన మద్దతు తెలియజేస్తాం. వాటిల్లో మీరు విజయవంతమైన చర్యలు తీసుకుంటే, కానీ పేద మహిళ అడుగుతున్న గుడిసె గురించి నోరు విప్పమని అడుగుతా ఉన్నాం. అందులో మహిళలందరికీ, వాళ్ళ కుటుంబాలకి వేసుకున్న గుడిసెకు రక్షణ కల్పించమని అడుగుతున్నాం. బుల్డోజర్లతో తొలగించడం కాదు నీ పాలన. బుల్డోజర్ పాలనకే నువ్వు సిద్ధమైతే ఈ రాష్ట్రంలో నీ పాలన కొనసాగనీయమని
హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వామపక్ష పార్టీల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోరాడితే పోయేది ఏమీ లేదు, మన ఇల్లు మనకు దక్కుతుంది అన్న ఉద్దేశంతో